హలో యూట్యూబ్ అందరికీ. ఇగో మక్క పిండి ఉప్మా చేస్తున్నా. ఇగో కొత్తిమీర, కళ్యామాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ఎల్లిపాయలు గ్లాస్తోని 2 గ్లాసులకు ఇవన్నీ రెడీ చేసుకున్నాను నేను. మీ ఇష్టం, 1 గ్లాస్ కంటే మీరు వేసేవన్నీ తక్కువ వేసుకోవాలి. మిర్చి 2 గ్లాసుల పిండికి 2 గ్లాసున్నర వాటరు. ఊకే షుగర్ ఉన్నోళ్ళు జొన్న గట్క, జొన్న రొట్టె ఇవి తిని బోరు కొడుతుంది కదా, అప్పుడప్పుడు మక్క గట్క పట్టించుకొని మక్క పిండి ఉప్మా, మక్క గట్క తింటే ఒంటికి చాలా ఆరోగ్యం, మంచిది. ఈ ఎండాకాలం అయితే సల్వా మంచిది. జొన్న పాలాలు వేయించుకొని సత్తు చేసి బెల్లం వేసి మధ్యాహ్నం పిల్లలకు బెల్లం నలిపి నీళ్ళల్లో జొన్న సత్తు వేసి కలిపి ముద్దలు కట్టిస్తే చాలా సల్వ, ఆరోగ్యానికి మంచిది పిల్లలకు. అట్లనే ఈ మక్క పిండి ఉప్మా కూడా చాలా మంచిది. వెనకట పెద్ద వాళ్ళు ఆ కాలాన ఇవి తినే వాళ్ళు గట్టిగా ఉన్నారు. ఇప్పుడు అన్నీ మనం మందుల తిండి తింటున్నాం కాబట్టి ఆరోగ్యాలు తొందరగా అవుతున్నాయి. షుగర్లు, బీపీలు అన్నీ వచ్చేస్తున్నాయి. అయినా ఇప్పుడు మొక్కలకు కూడా మందులు వేసే వెనకట పంట కాదు, కానీ వెనకట మంచిగా ఎరువులు వేసి పండిద్దరు. ఇప్పుడు అన్నీ మందులే కానీ మక్క పిండి ఉప్మా చాలా మంచిగా రుచిగా ఉంటుంది, మంచిది. తీస్తావా, చెప్తావా? చెప్పు. మా అమ్మమ్మ అయితే ఊక చేసి పెడుతుండే మంచిగా. ఇలా పెరిగేసుకొని తిన్నా బాగానే ఉంటుంది, పాలు పోసుకొని తిన్నా బాగానే ఉంటుంది. అప్పుడు అన్నీ పాడి మస్తు ఉండే కదా వెనకట. నేను చిన్నప్పుడు మా అమ్మమ్మ మంచిగా చేస్తుండే. మాకు ఒక 4 బర్రెలు ఉండే మా అమ్మమ్మ వాళ్ళకు. పోపు వాసనకు వచ్చింది. సాల్ట్ 1 స్పూన్ వేసుకున్నా. మీ ఇష్టం, మీ ఉప్మా తగ్గట్టుగా మీరు వేసుకోరు సాల్ట్. ఈ స్పూన్ వేసిన. ఇట్లా వాటర్ కొలిచి పెట్టుకుంటే అయిపోతుంది. పిండి వాటర్ 2 కొలిచి పెట్టుకోవాలి. ఎసరు వచ్చి పిండి పోసేటప్పుడు మళ్ళీ తీస్తా వీడియో. ఎసరు వచ్చింది, పిండి పోసిన.
ఇగో మక్క పిండి ఉప్మా రెడీ. ఇంకొంచెం మగిలితే అయిపోతుంది. ఇక మేము అందరం తినేస్తాం. మా మనవరాలు, మా బిడ్డ, మనవాడు, కొడుకు బిడ్డ, బిడ్డ కొడుకు, మా ఆయన అందరికీ సెలవులు కదా వచ్చేసారు. ఇవాళ ఈ ఉప్మా చేస్తే అందరం తింటాం. నైటు వేడివేడిదాన్ని చేసిన. ఇంతే, అల్కా తొందర వేసుకోవచ్చు, బాగుంటుంది కూడా, ఆరోగ్యానికి చాలా మంచిది. మక్కపిండి రొట్టె వేసుకోవచ్చు, సర్వపిండి పెట్టుకోవచ్చు. అది కూడా చేస్తా వీడియో, బాగుంటుంది. నువ్వులు వేసి సర్వపిండి పెట్టుకుంటే చాలా మంచిగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. హాయ్, అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకొని తిని కామెంట్లో తెలపండి మక్కపిండి ఉప్మా బాగుందని.